గుంపులకు సేవలు ఎవరెవరు ఏ రీతిగా సేవలు వాడబడ్డారో సహాయకులు ఉన్నారో మరి ఈరోజు మరి దేవుడు తెలియపరుస్తున్నాడండి. మరి ప్రిస్కిల్లా అకుల్లా మరి యొక్క పౌలు గారి సేవలో మరి సహాయకులుగా ఉన్నారు కదండి. ఆ ప్రిస్కిల్లా మరి ప్రారంభ క్రైస్తవ సంఘంలో మరి నాయకురాలంట. ఆ ప్రిస్కిల్లా ప్రారంభమైనటువంటి క్రైస్తవ సంఘాలలో మరి యొక్క నాయకురాలు ఆవిడ. ఆ ప్రిస్కిల్లా అపొస్తలుల ప్రజలకు దేవుని బోధ బోధించే మరి వ్యక్తిగా ఉన్నారు. అదేవిధంగా మిరియాము మోషే అహరోనుల సిస్టర్. ఆమె మరి మోషే ఎర్ర సముద్రము దాటినప్పుడు జనులందరినీ మరి దేవుని స్తుతింపజేసిందంట. మోషేతో ఎర్ర సముద్రము దాటినప్పుడు ఆ యొక్క ప్రజలను దేవుని స్తుతింపజేసిందంట. ఎవరో మిరియాము. మరి అదే రీతిగా లూది అనే స్త్రీ, మరి పౌలు సేవకు సహకరించిన స్త్రీ ఈ లూదియా. ఈ స్త్రీ తన ఇంటినే మరి సంఘానికి నిర్వహించిందంట. తన గృహాన్ని ఈ యొక్క స్త్రీ సంఘానికి మరి నిర్వహించిందంట. ఎస్తేరు ధైర్యం గల స్త్రీ, దీన మనస్కురాలు, దీనురాలు, తనను తగ్గించుకునే స్త్రీ. మరి యొక్క ఎస్తేరు రాణి తన జ్ఞానముతో ధైర్యముతో తన కుటుంబాన్ని కట్టుకుంది. అంతేకాదు తన యొక్క ప్రార్థనతో తన రాజ్య ప్రజలను కూడా కాపాడుకుంది. మరి అదేవిధంగా అన్న విశ్వాసంతో ప్రార్థన చేసి మరి సమూయేలును పొందింది. మరి ఆమె సమూయేలును దేవుని కల్పించింది. ఎల్కనా భార్య అన్న. మరి అదేవిధంగా రూతు బోయాజు భార్య. ఈ రూతు మరి యొక్క మోయాబు దేశపు స్త్రీ. ఈ యొక్క రూతు దేవుణ్ణి వెంబడించినది. మోయాబు స్త్రీ అయినప్పటికీ దేవుని వెంబడించినది కాబట్టి బోయాజుకు భార్య అయ్యింది. మరి యొక్క అదే విధముగా చాలామంది స్త్రీలు దెబోరా కూడా లోతు భార్య. ఇశ్రాయేలుకు దేశానికి న్యాయాధిపతిగా ఉంది దెబోరా కూడా. కాబట్టి స్త్రీలు అయినటువంటి మనము మరి కొంతమంది మరి సంఘాల్లో మరి సహాయకులుగా ఉండాలి, మనకు సపోర్ట్గా ఉండాలి. మరి స్త్రీలు చూడండి, మరి వారి యొక్క సహోదరులకు మరి ఆ యొక్క దేశ ప్రజలకు రక్షించుకున్నారు. మరి దేవునికి మహిమకరంగా దీవించారు కాబట్టి ఆ రీతిగా మనము కూడా తమ సంఘాల్లో, సహవాసాల్లో, కుటుంబాల్లో సహాయం చేసేవారిగా, ప్రార్థించేవారిగా, పరిశుద్ధ జ్ఞానం సంపాదించుకొని మనము దేవునికి మహిమకరంగా జీవిద్దామండి. దేవుని నామమున వందనాలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.